నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను భవానీ. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులకు జోనల్ లిస్టు విడుదల చేసి పదోన్నతులు కల్పించాలని కోరుతూ సిఐటియు అనుబంధ విభాగం రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో జిల్లాకు చెందిన పలువురు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శుల విషయంలో ఎలాంటి సీనియారిటీ లిస్టు ప్రకటించకపోవడం దారుణమన్నారు. చివరకు అభ్యంతరాలు చెప్పుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకుని జోనల్ సీనియారిటీ ప్రకారం పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని జోనల్ సీనియారిటీ లిస్టు ప్రకటించకుండా ప్రమోషన్లు ఇచ్చారు. దాన్ని కోర్టుకి సవాల్ చేస్తే కోర్టు తీర్పును కూడా అమలు చేయకుండా ఈరోజు దాన్ని స్టేటస్కో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయించి ప్రమోషన్లు రేత్రి ఇస్తున్నారు. కాబట్టి మాకు జోనల్ సీనియారిటీ లిస్టుని విడుదల చేసి అందరికీ తెలియపరిచి న్యాయబద్ధంగా ఎవరు అర్హులో వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలని కార్యదర్శుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని జోనల్ సీనియారిటీ లిస్టు ప్రకటించకుండా ప్రమోషన్లు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంపులపూలకుంట మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని అందిస్తున్న పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. పెట్టినారు. అదేవిధంగా మన కదిరి డివిజన్ సంబంధించిన 6 మండలాలు కూడా నిర్విఘ్నంగా విరాటంగా కాబట్టి సాగు చేసుకున్న పెదకూరపాడు మండలం గరపాడు గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను కల్లాల నుంచే మాయం చేసి రైతులకు కోలుకోలని దెబ్బతీశారు. గారపాడు గ్రామానికి చెందిన రైతులు సంగీపు వెంకట్రావు, గుంటనాల సుధాకర్ రావులు పండించిన మిరప పంటను ఆరబెట్టేందుకు కళ్ళాల్లో పోశారు. గత రాత్రి కళ్ళాల్లో ఉన్న సుమారు 30 క్వింటాల మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. ఈ ఏడాది మార్కెట్లో మిరప ధరలు ఆశాజనకంగా ఉండటంతో మంచి లాభాలు వస్తాయని ఆశించిన రైతులు వెంకట్రావు, సుధాకర్ రావులు ఏం చేయాలో తెలియక గుండెలు బాదుకుంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గారపాడు గ్రామం, పెదకూరపాడు మండలం, పల్నాడు జిల్లా. మేము 7 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నాము. 4 ఎకరాల్లో తేజ రకం వేసామండి. వాటిని 4 రోజుల క్రితం కుప్పపోయడం జరిగింది. కుప్పపోసినవి రాత్రి నిన్న వర్షం పడుతుందని పట్ల కప్పి వెళ్ళాము ఇంటికి. తిరిగి వచ్చేసరికి రేత్రి ఒక రాశిలో 15 క్వింటాలు, ఇంకో రాశిలో 15 క్వింటాలు మిర్చి దొంగతనం జరిగింది. మేము పట్లన్నీ తీసి చూసుకునేసరికి ఎక్కడో 15 క్వింటాలు, అక్కడో 15 క్వింటాలు పోయినాయి అని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగిందండి. దొంగలించిన వ్యక్తిని పట్టుకొని ఏదో ఒకటి చర్య తీసుకునే విధంగా సహాయం చేయగలుగుతారని కోరుతున్నాం. సుమారు 7 ఎకరాలకి 20 లక్షల దాకా పెట్టుబడి అయిందండి. రాత్రి పోయిన కాయలకు మాత్రం ఒక 7-8 లక్షలు నష్టం జరిగింది. గారపాడు, పెదకూరపాడు మండలము. మిర్చి కోబోసుకొని నేను వర్షం 5 వర్షం పడది, పట్ల కప్పుకొని ఇంటికి వచ్చాము. రాత్రి 10 టిక్కీలు దొంగతనం చేశారు. నేను 2 ఎకరాలు మిర్చి వేసాను. 4 లక్షలు పెట్టుబడి అయింది. 10 టిక్కీలు దొంగతనం చేశారు. అంటే మావి 10 టిక్కీలు పోయినాయి. పక్క అబ్బాయి కూడా 50 టిక్కీలు దాకా పోయినాయి. మాకు ఒక 70,000 దాకా నష్టం వచ్చిందండి. పోలీసు వారికి సమాచారం ఇచ్చాము. మాకు తగ్గ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. గారపాడు, పెదకూరపాడు మండలము. మిర్చి కోబోసుకొని నేను అమెరికాతో భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల కారణంగా దేశంలోని రైతులు ఏ విధంగా నష్టపోయారనే అంశంపై సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రదర్శన నిర్వహించారు. దీంతో వీక్షకులను ఈ ప్రదర్శన దీర్ఘాలోచనలోకి నెట్టేసిందని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి
రంగారావు అన్నారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నౌకల ద్వారా భారత్కు తమ వస్తువులను దిగుమతి చేయడం వల్ల ఇక్కడి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించి చూపించారు. అమెరికా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై ఎలాంటి సుంకం లేకుండా భారత్ నుండి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై సుంకాలు విధించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని ప్రాణానికి ప్రాణం తెస్తామనేటటువంటి ఒక యోధాగ్రేసరులైనటువంటి వారుగా బ్రిటిష్ పోలీసులైనటువంటి సాండర్స్ని తదితరులని బహిరంగంగా హత్య చేసి, అలాగే కేంద్ర శాసనసభ ఏదైతే ఢిల్లీలో ఉందో అందులో ఉన్నటువంటి వారికి వినిపించకపోవడం అనేటువంటిది, అది ఇప్పుడు ప్రస్తుతం మోడీ ప్రభుత్వం కూడా అదే చేస్తూ ఉంది. మన చంద్రబాబు మొన్నటి దాకా ఉన్న జగన్ ప్రభుత్వాలు కూడా అయ్యే చేసినాయి. ఆ వినిపించినటువంటి ఆ చెవుడు భయంకరమైన చెవుడును బద్దలు కొట్టడానికి శాసనసభలో పొగ బాంబులు వేసి వాళ్ళని భయభ్రాంతులను చేసి దేశంలో జరుగుతున్నటువంటి బ్రిటిష్ వారి దౌర్జన్య పోకడలను గురించి ఎలుగెత్తి యావత్తు ప్రపంచానికి తెలియజేసినటువంటి అమరవీరుల దినోత్సవానికి సందర్భంగా గత 8 సంవత్సరాలుగా జరుగుతున్న ఢిల్లీ కేంద్రంగా సంయుక్త కిసాన్ మోర్చా, ట్రేడ్ యూనియన్ల ఐక్య వేదిక, అలాగే కిసాన్ మజ్దూర్ సంఘాల యొక్క పిలుపుని విని జాతి అహంకారాన్ని, సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని ప్రాణానికి ప్రాణం తెస్తామనేటటువంటి ఒక యోధాగ్రేసరులైనటువంటి వారుగా బీసీలకు సంబంధించిన 5 ప్రధాన డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో శాంతి ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్కు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్ వరకు సాగింది. ఈ ర్యాలీలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. బీసీలపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూములు కేటాయించాలని కోరారు. రాష్ట్రం భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది. దీనికి సంబంధించి గత నెల ఫిబ్రవరి 22న బీసీ సింహగర్జన అని చెప్పి రాష్ట్ర నడిబొడ్డులో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మా అధ్యక్షులు బీసీ పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు ప్రధానంగా గవర్నమెంట్కి 5 డిమాండ్లను చేయాలని చెప్పి ప్రకటించడం జరిగింది. దానిలో ముఖ్యంగా బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలని చెప్పి, ఎన్నో తరాల కిందటి నుంచి మేము అనగారిపోయిన వర్గాలు అనేక మంది ఉన్నారు. 139 కులాలు ఉన్నారు బీసీలలో. వాళ్ళని కూడా ఇంకా నీచంగా చూసే పరిస్థితి ఈ రోజుల్లో ఇంకా ఉందంటే దానికి బీసీ రక్షణ చట్టం అమలు లేకపోవడమే. మరి ముఖ్యంగా ప్రభుత్వమే మేము బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. గెలిచి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ బీసీ రక్షణ చట్టం గురించి ఎటువంటి అడుగు ముందుకు పడలేదు. కాబట్టి ఇమీడియట్గా బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి అధ్యక్షులు డిమాండ్ చేయడం జరిగింది. దాంతోపాటు 1000 ఎకరాలు రాజధాని ప్రాంతంలో బీసీలకు కేటాయించమని చెప్పి కూడా అడగడం జరిగింది. ఎందుకంటే బీసీలకు ఎక్కడ కూడా స్థలాలు లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కడైతే హైదరాబాద్ ములుగు జిల్లా ఏటూరు నాగరంలో ప్రజావాణి గిరివాణి గిరిజన దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ దివాకర్ పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మరోవైపు ఏటూరు నాగారం ఐటీడీఏ పాలన నిర్లక్ష్యంగా మారిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రతి వారం గిరిజన దర్బార్ నిర్వహించి ప్రజల వినతులు స్వీకరిస్తున్నప్పటికీ వాటిపై అమలు, అభివృద్ధి అంశాలపై సమీక్షలు జరగటం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ గరిమా అగర్వాల్ తనిఖీలు నిర్వహించారు. సిరిసిల్ల పట్టణం గీతానగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో A, B వింగ్ 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ చేశారు.
విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా సౌకర్యాలను పరిశీలించి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉచిత క్యాన్సర్ నివారణ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఎమ్మెల్యే కన్నా కార్యాలయంలో కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ప్రజల ఆరోగ్యం గురించి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు గ్రామం మెట్ట వద్ద ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలి రిక్వెస్ట్ను బస్ డ్రైవర్ తీసుకోలేదని ఆమె భర్త బస్ డ్రైవర్ కండక్టర్లపై దాడికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆళ్లగడ్డ నుండి ప్రొద్దుటూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సు సర్వీస్ డ్రైవర్ రమణను బస్సులోని మహిళా ప్రయాణికురాలి భర్త చెప్పుతో దాడి చేసి కొట్టడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కండక్టర్ శశిరేఖను కూడా దుర్భాషలాడుతూ దాడి చేయడంతో వారు చాగలమర్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగింది ఏమని కనుక్కుంటారు, ఎవరైనా కూడా ఏం తప్పేవద్దని కనుక్కోవాలి. సో సార్ వాళ్ళు అడిగారు ఏం జరిగిందమ్మా అని. పొజిషన్ ఉంది సార్, ప్యాసింజర్ ఇంతమంది ఉన్నారు, ఆమెకు బస్సు ఆపలేదని చెప్పేసి ఇంత ఇదైనారు. ఒక్క నిమిషమే పని, ఆమె ముందరకు వచ్చి బస్సు ఆమె చెప్పకపోయినా ఎవరికన్నా ప్యాసింజర్ని చెప్తున్నే బస్సు చెప్తారు బస్సు ఆపమని చెప్పేసి. ఆమె ఏం చెప్పకుండా డైరెక్ట్ ఫోన్ చేసి వాళ్ళ ఆయన పిలిపించుకొని అంత సీన్ క్రియేట్ చేసింది ఆమె. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా? సార్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా? ఇంకా ఇవ్వలేదు సార్, ఇవ్వడానికి వెళ్తున్నాము. మేమైతే ఆపాం సార్, ఎందుకంటే డ్రైవర్ని కనెక్ట్. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయస్థానానికి బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో స్థానికులతో సహా సిబ్బందిలోనూ తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తుల కోర్టు అధికారిక ఈమెయిల్ ఐడికి ఆదివారం బెదిరింపు మెయిల్ పంపినట్లుగా తెలుస్తోంది. సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది ఆ మెయిల్ను గమనించి అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు తక్షణమే స్పందించారు. బాంబు స్క్వాడ్, క్లూస్ టీంలను సంఘటనా స్థలానికి తరలించి కోర్టు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనతో కోర్టు పరిసరాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెదిరింపు మెయిల్ పంపిన వారి వివరాలు తెలుసుకునే పనిలో దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కవాతు నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణం నుండి మొదలై పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ఆర్ఎస్ఎస్ యూనిఫామ్ ధరించిన స్వయం సేవకులు ఘోష్ ధ్వనుల నడుమ ఓ క్రమ పద్ధతిలో కవాతు చేసిన తీరు పట్టణ వాసులను ఆకట్టుకుంది. అనంతరం మార్కెట్ యార్డ్ ఆవరణలో పథ సంచలనం సమారోపు ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నీతి ఆయోగ్లో 4వ స్థానం పొందిన నిర్మల్ జిల్లా పెంబి మండలం అభివృద్ధి విషయంలో మాత్రం అధమ స్థానంలో ఉందంటున్నారు గిరిజనులు. గ్రామ మౌలిక సౌకర్యాలు సైతం లేని నిర్మల్ జిల్లాలోని ఆ మండలం సమస్యల పరిష్కారం కోసం గిరిజనులు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా యాపలగూడ నుండి నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని ఆదివాసీల సమస్యలపై నిర్మల్ జిల్లా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 21వ తేదీ నుంచి ఈ రోజు 23వ తేదీ వరకు 3 రోజుల పాటు 75 కిలోమీటర్ల పాటు పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా నిర్మల్ జిల్లాలోని పెంబి మండలం దేశంలోనే నీతి ఆయోగ్ కింద సెలెక్ట్ అయ్యి 4వ అభివృద్ధి చెందిన మండలంగా సెలెక్ట్ అయ్యి ఈ మధ్యనే కలెక్టర్ అవార్డు కూడా తీసుకున్నది.
కానీ పెంబి మండలంలో ఉన్నటువంటి సమస్యలు మాత్రం ఎక్కడి అక్కడే ఉన్నాయి. ప్రధానంగా ఒక 16 ఆవాస గ్రామాలకి పోవడానికి రోడ్డు సౌకర్యం లేదు. దొత్తివాగు, కడెంవాగులు దాటితే తప్ప పోయే పరిస్థితి లేదు. ఇంకొక నెల రోజులైతే వాళ్ళకి బయటి ప్రపంచానికి మొత్తం సంబంధాలు కట్టేటువంటి పరిస్థితి, వాగు దాటే పరిస్థితి లేదు. దాంతో గర్భిణీ స్త్రీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అదేవిధంగా ఏదైనా బీసీ చట్టం వెంటనే అమలు చేయాలని కోరుతూ బీసీవై పార్టీ నాయకులు పోరుబాట పట్టారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ మేరకు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్నిచ్చారు. అమరావతి ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని, రాష్ట్రంలో సమగ్ర కులగణన చేయాలని, విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలకు ఎక్కడ జరిగినా అన్యాయాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అదే విధంగా మహిళలపై దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఏ రోజైతే బీసీవై పార్టీ స్థాపించారో ఆ రోజు బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రధానమైన డిమాండ్ బీసీ రక్షణ చట్టం కావాలి, బీసీలకంటూ ఒక రక్షణ అనేది ఉంటే ఈ రాష్ట్రంలో బీసీలందరూ కూడా ధైర్యంగా ఉండగలుగుతారు. కాబట్టి ఆ బీసీ రక్షణ చట్టం కావాలని ఆ రోజే డిమాండ్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ మేము బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా కనీసం 2 సంవత్సరాలు గడిచిపోయినా కనీసం ఆ విషయం ఎక్కడ కూడా ప్రస్తావనకు రాలేదు. ఈ విషయంలో అదే పార్టీలో ఉన్న బీసీ లీడర్లు కూడా ఇప్పటిదాకా కనీసం ఈ బీసీ రక్షణ చట్టం గురించి ఏ రోజు చర్చ పెడదాం కానీ మాకున్న ప్రజల నుంచి వచ్చే విమర్శలను మేము ఎదుర్కోవాలి. కాబట్టి కనీసం ఈ బీసీ రక్షణ చట్టం గురించి ఏ మంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ కార్పొరేషన్ చైర్మన్ కానీ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రామోజీ ఫిల్మ్ సిటీలో పేదల కోసం కేటాయించిన ఇండ్ల స్థలాలను ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి యాదయ్య డిమాండ్ చేశారు. ఇండ్లు, పింఛన్లు, ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. యాచారం, మంచాల మండలంలో పేదలకు ఇచ్చిన భూములను ఈ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నాలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కుల్ని కాలరాసేటటువంటి కోర్టు తీసుకొచ్చారు. విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చి విద్యుత్తును ప్రైవేట్ వ్యాపారం చేసి రైతులకు ఉచిత విద్యుత్ లేకుండా చేసేటటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. అడవి హక్కుల చట్టాన్ని సవరిస్తూ ఆ సాగు చేసుకుంటున్నటువంటి భూముల్ని, మూడు భూముల్ని సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనులు తరివేసి, మావోయిస్టులను కూడా అక్కడి నుంచి తరివేసి ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించుకునేటటువంటి పద్ధతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. వీటిని నిరసిస్తూ వీటిని అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి చెప్పినా పరిష్కారం కానందున ఈరోజు ఇబ్రహీంపట్నం నుంచి రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర అనేటటువంటి కలెక్టరేట్ వరకు జరుగుతుంది. ఇప్పటికైనా చిలకలూరిపేట సంజీవ్ నగర్ ఆది ఆంధ్ర కాలనీలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన సర్చ్లో అనధికారికంగా కలిగి ఉన్న సుమారు 30 బైక్లు, 10 మారణాయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నియోజకవర్గంలోని అసాంఘిక కార్యకలాపాలు చట్టవిరుద్ధంగా జరపరాదని హెచ్చరించారు. భాగంగా సుమారు 26 ఈ వెనక కనిపిస్తున్నటువంటి 26 రికార్డ్లెస్ 2 వీలర్స్ వెహికల్స్, అలాగే వెపన్స్ అంటే ఈ గడ్డబార్లు అవి ఇవి అన్నీ కూడా ఇళ్లలో వాడేవి. జనరల్గా అవి ఎందుకు వాడుతున్నారు, వాళ్ళు ఎందుకు ఉంచుకున్నారు అనేది వెరిఫై చేస్తాము. అవి ఒక వెపన్స్ ఒక 12 గడ్డబార్లు, గొడ్డళ్ళు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా ప్రజల్లో అవేర్నెస్ కోసం చేస్తున్నాము. ముఖ్యంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతాం. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం ఆర్పనపల్లి సమీపంలో విషాదం నెలకొంది. వట్టివాగులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు అలవాల సాయి మృతి చెందాడు. మృతుడు మహబూబాబాద్ పట్టణంలోని హనుమతురి గడ్డవాసిగా పోలీసులు గుర్తించారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరంలో కొలువైన శ్రీ చౌడేశ్వరి మాత జ్యోతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కాశీ విశాలాక్షిగా వెలసిన చౌడేశ్వరి మాత ఉగాది బ్రహ్మోత్సవాల్లో భాగంగా జ్యోతి వేడుకలకు లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. జ్యోతి మహోత్సవాలు అర్ధరాత్రి అమ్మవారికి భాస్కరయ్య దిష్టి చుక్క పెట్టిన అనంతరం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.